లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా అధికారుల తీరులో ఏమాత్రం కూడా మార్పు కనిపించట్లేదు. ఇంకా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు వివిధ స్థాయిలో కొనసాగుతూనే ఉన్నారంటున్నారు. అప్పుడు చేసిన తప్పులు మళ్లీ ఇప్పుడు కూడా చేస్తూ వైసీపీ నేతలకు వీర విధేయుల్లా వ్యవహరిస్తున్నారట. పేర్ని నాని గోడౌన్లో పీడీఎస్ బియ్యం మాయమైన కేసులో అధికారులు అవలంబిస్తున్న వైఖరే అందుకు నిదర్శనంగా కనిపిస్తోందంటున్నారు. పౌర సరఫరాల సంస్థ ఫిర్యాదు మేరకు ఈ నెల 10న మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన వారిపై కేసు నమోదైంది. ఏకంగా 3708 బస్తాల బియ్యం మాయమైన ఘటనలో వెంటనే సంబంధిత సంస్థకు చెందిన వారిని అరెస్టు చేయాలి. కానీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ నిందితులు పారిపోయేందుకు అవకాశం ఇచ్చారు. ఇంత జరుగుతున్న జిల్లా ఎస్పీ గంగాధర్ ఏం చేశారనేదే అసలు ప్రశ్న. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేసిన గంగాధర్ అంగల్లు ఘటనలో అప్పట్లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేయించి ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ నాయకుడిలా విమర్శలు గుప్పించారు. అయినా ఆయనను కూటమి ప్రభుత్వం ఉదారంగా కృష్ణా జిల్లా ఎస్పీగా నియమించింది. అప్పట్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిలా గంగాధర్ పనిచేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారిన గంగాధర్ వైసీపీ పట్ల తన స్వామి భక్తి వదులుకోవడం లేదంట. అన్నమయ్య జిల్లాలో చూపిన వేగం ఇప్పుడు ఇక్కడ చూపడం లేదని, ఆయన ఇప్పటికే వైసీపీ విధేయులుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. భారీ ఎత్తున రేషన్ బియ్యం మాయమై పేర్ని నాని కుటుంబానికి చెందిన వారిపై క్రిమినల్ కేసు నమోదైన ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల్లోనూ ఒక్కరంటే ఒక్కరు స్పందించకపోవడం గమనార్హం. ఎవరికి వారే తమ సొంత పనుల్లో బిజీగా ఉన్నట్లున్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీ తరపున అంతా తానై వ్యవహరించే పేర్ని నాని ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇంత భారీ స్థాయిలో ఆయన అక్రమాలు బట్టబయలైన కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడేందుకు కూడా ముందుకు రాకపోవడానికి కారణమేంటన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నం సమీపంలోని పొట్లపాలెంలో పేర్ని నాని భార్య జయసుధ పేరున ఉన్న గోడౌన్లను పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. లెక్క ప్రకారం ఈ గోడౌన్లో 7719 బస్తాల బియ్యం ఉండాలి. వేబ్రిడ్జ్ తూకంలో సాంకేతిక సమస్య కారణంగా తూకంలో తేడా వచ్చింది. 3200 బస్తాలు తగ్గాయని, వాటి సొమ్ము చెల్లిస్తామని జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మకు గత నెల 26న పేర్ని నాని భార్య లేఖ రాశారు. అంతకు ముందే గోడౌన్లను తనిఖీ చేసి బియ్యం నిల్వల వివరాలను ఆన్లైన్ చేయాలని పౌర సరఫరాల సంస్థ అక్కడి అధికారులను ఆదేశించింది. అయితే పేర్ని నాని గోడౌన్ను తనిఖీ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరించినట్టు తెలుస్తోంది. కొత్త డిఎం నవంబర్ 27న విధుల్లో చేరారు. అంతకు ఒకరోజు ముందు బియ్యం తగ్గాయని పేర్ని నాని కుటుంబం జేసీకి లేఖ రాసింది. అంటే డిఎం తనిఖీ చేస్తే అక్రమాలు బయటకొస్తాయనే ఉద్దేశంతో ముందే జాగ్రత్త పడి లేఖ రాశారని తెలుస్తోంది. వారం తర్వాత జేసీ గోడౌన్కు వెళ్లి తనిఖీ చేసి 3708 బస్తాలు తగ్గాయని తేల్చారు. బియ్యం మాయంపై క్రిమినల్ కేసు పెట్టాలని, గోడౌన్లు బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు మాయమైన బియ్యానికి రెట్టింపు మొత్తంలో జరిమానా వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ తర్వాత కూడా కృష్ణా జిల్లా అధికారులు అంతా రహస్యమన్నట్లుగా వ్యవహరించారు. మాజీ మంత్రికి సంబంధించిన వ్యవహారంలో చర్యలకు సంకోచించారు. రేషన్ బియ్యం మాయంపై గత నెల 26న గోడౌన్ నిర్వాహకుల నుంచి సమాచారం వచ్చింది. సాధారణంగా అయితే తక్షణమే సరుకు మొత్తం తూకం వేసి ఎంత తేడా వచ్చిందో తేల్చాలి, సమగ్ర నివేదిక తయారు చేయాలి. కానీ ఇప్పటి వరకు ఎంత మేర బియ్యం తగ్గాయనే లెక్కలు లేవు. 3708 బస్తాలు తగ్గాయని మాత్రమే తేల్చారు. బస్తాకు 50 కిలోల లెక్కన మొత్తం 1,85,400 కిలోలు తగ్గాయని అంచనా వేశారు. అంటే అధికారుల నిర్లక్ష్యం ఏ పాటిదో అర్థమవుతుంది. పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం మాయమైన బియ్యం విలువ సుమారు 86 లక్షలు. రెట్టింపు జరిమానా వసూలు చేయాలని ఆ శాఖ ఎండీ ఆదేశించారు. అంటే 1.72 కోట్లు వారి నుంచి రాబట్టాలి. దీనికి సంబంధించి పేర్ని నాని కుటుంబానికి నోటీసులు ఇవ్వగా వారు జేసీ కార్యాలయంలో కోటికి చెక్కు ఇచ్చారు. పేర్ని నాని కుటుంబంపై చర్యల విషయంలో అధికార యంత్రాంగం అడుగడుగునా ప్రేమ ఒలకబోసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బియ్యం పరిమాణం తగ్గిందని ఆయన కుటుంబం నుంచి జేసీకి లేఖ అందింది. మరెవరైనా అయితే నెల నెల తనిఖీలు చేసి ప్రతి బియ్యం బస్తాను తూకం వేసి లెక్క తేల్చేవారు.
కానీ ఇక్కడ మాజీ మంత్రి కుటుంబానికి చెందిన గోడౌన్ కావడంతో వాళ్లే స్వయంగా లేఖ రాసిన అధికారుల్లో కదలికలు లేవు. వారం తర్వాత తనిఖీలు చేశారు. ఆ తర్వాత ఆ సంస్థపై చర్యలకు వెనుకాడారు. తీరిగ్గా ఆ కేసు నమోదు చేశారు. మరి ఇలాంటి అధికారులను ప్రభుత్వ పెద్దలు ఎలా ఉపేక్షిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.